మీకు ఆర్పి అంటే కిరాక్ ఆర్పి అని పేరు వచ్చింది కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? కిరాక్ ఆర్పి అంటే మనకు ఒక ఏదైనా మంచి రోల్ చేసినప్పుడు, మంచి సినిమాలు చేసినప్పుడు మనకు కొన్ని బిరుదులు ఇస్తారు. అంటే నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు. అలానే ఇలా కూడా ఒకటి అనమాట. కిరాక్ ఆర్పి అంటే బ్రాండ్. మామూలుగా ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, పండగలకు వెళ్ళినప్పుడు కానీ, రే కిరాక్ ఆర్పిరా, కిరాక్ ఆర్పిరా, కిరాక్రా అంటారు. బాగుంటుంది అది. సో వినడానికి చాలా హ్యాపీగా భలే ఉంటుంది. ఒక బిరుదులా ఉంటుంది, పర్మనెంట్ బిరుదు అనమాట. సో మరి మీరు ఒక చిన్న రైటర్గా కెరియర్ని స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మంచిగా టీమ్ లీడర్ అయ్యారు, మంచి గొప్ప స్థాయిలో ఉన్నారు, అందరి మన్నలను పొందారు. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి ఒక స్థాయికి రావాలని కలలు కన్నాం అనమాట. అలా వచ్చేటప్పుడు మన దగ్గర ఏమీ లేదు, అవ్వాలన్న ఒక ఆశ తప్ప. మధ్యలో చాలా చూసాం కాబట్టి ఒకసారిగా ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక్కొక్క వస్తువు మనం కలవగలం అన్న మనుషుల్ని దగ్గర నుంచి చూడడం, ఇవన్నీ కూడా ఎవరికైనా బాగుంటాయి కాబట్టి నాకు కూడా బాగున్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంత పెట్టుకొని. మరి మన ఈ కిరాక్ ఆర్పికి చాలా చిరాకు ఎక్కువ అండ్ ఈగో ఎక్కువ అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చిరాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు వెళ్ళారు, ఒక ఇంటికి వెళ్ళారు, ఏమంటే టీ తాగుతారా అన్నారు, వద్దండి అన్నాను. టీ తాగుతారా అన్నారు, వద్దండి ఆల్రెడీ తాగాను అన్నాను. ఏమంటే టీ తాగుతారా అన్నారు, చెప్పాను కదండి తాగి వచ్చాను అన్నారు. దాన్ని చిరాకు అంటారా, నాకు నచ్చట్లేదని ఎన్నిసార్లు అడగదాం అంటారా? అంటే నచ్చట్లేదు అని చెప్పడంలో ఎన్నో రకాలు ఉంటాయి. 3 సార్లు చెప్పాను. ఫస్ట్ టైం అడిగారు నన్ను. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏది చేసినా బోతద్దులో పెట్టి చూస్తారు కాబట్టి అనుకుంటారు తప్ప, చిరాకు అంటే ఏముంటుంది? నాకు నచ్చని పనిని పదే నా మీద రుద్దితే ఏమండి నాకు వద్దండి ఇది అంటాను. దాన్ని మీరు మీ భాషలో చిరాకు అంటారు, నా భాషలో నాకు నచ్చని తనాన్ని అక్కడ కట్ చేయడం అంటాను. చూసే కళ్ళలో ఉంటుంది అన్నట్టుగా. కళ్ళలో చూడదు. వాళ్ళు అలా డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి దాంట్లో సంతోషం ఉంది కాబట్టి ఎదుక్కోమని చెప్పండి అంతే. తర్వాత ఇంకోటి ఇగో అన్నారు. ఇగోకి ఇబ్బందికి చాలా తేడా ఉంది. నాది ఇబ్బంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైన్లో వెళ్తున్నాను, నేను ల్యాప్టాప్ పెట్టుకున్నాను, నా పక్కన ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. నేను ల్యాప్టాప్ పెట్టుకుని సౌండ్ కొంచెం పెట్టుకోవాలి, నాకు చాలా అవసరం. తను ఇబ్బంది పడుతున్నాడు. తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పక్కన పడుకో, అక్కడ ఖాళీగా ఉంది, కావాలంటే నేను చెప్తాను, కొంచెం నాకు పని ఉంది తమ్ముడు అన్న. ఇప్పుడు ఆర్పి అనే వ్యక్తి తన పక్కన పడుకోవడం ఇష్టం లేక నన్ను పక్కన పడుకోబెట్టడం పట్టుకున్నాడు అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. నా వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో తమ్ముడు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు టక్కని తీసుకుంటావు, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కదా, నేను పక్కన పడుకోకూడదా అని నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత నేనేం చెప్పినా నువ్వు అదే తీసుకుంటావు. ఇబ్బందికి ఇగోకి చాలా తేడా ఉంటుంది. దట్స్ ఆల్. సో అలాంటి నేను ఒప్పుకోను అంటారు అయితే. ఇగో అంటే మనకి ఇబ్బందిగా ఉండే ఒక పనిని వాళ్ళకి చెప్తే అతను నా మీద ఇగో చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో అనే పదాన్ని అడ్డదిడ్డంగా వాడేస్తున్నారు, అడ్డదిడ్డంగా. ఇప్పుడు నేను అర్జెంటుగా మా అమ్మకి మొన్న నా ఫ్రెండ్కి హాస్పిటల్లో బాగాలేకపోతే వెళ్తే సెల్ఫీ దిగడానికి వచ్చారు. తమ్ముడు ఇప్పుడు కాదు తమ్ముడు మళ్ళీ ఇస్తాను అన్న. హాస్పిటల్ అట్మాస్ఫియరే ఎవరన్నా బాగలేకపోతే వస్తారా? లోపల టెంపుల్ ఉంటే దండం పెట్టుకోవడానికి వస్తారా? సరదాగా పార్క్ ఉంటే వస్తారా? దేనికోసం వస్తారు? ఎవడికో ఒకటి బాగాలేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తాం. నువ్వు అక్కడ సెల్ఫీ దిగడానికి వచ్చావంటే అది నీ బుద్ధి లేని తనం, అది నువ్వు అర్థం చేసుకునేని తనం. ఇప్పుడు కాదు తమ్ముడు నేను మళ్ళీ ఇస్తాను అంటే దానికి ఒక ఇగో అనే, దయచేసి ఇగో అనేది ఒక గొప్ప పదం. అది ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, విలువైన పదం అది. దేనికి పడితే దానికి అడ్డదిడ్డంగా ఇగో అనే పదం వాడేది కరెక్ట్ కాదు అది. ఇప్పుడు చెప్పాను కదా, అలానో జరిగింది. టెంపుల్కి నాకు తెలిసిన ఫ్యామిలీతో వెళ్తాను, అక్కడ అందరూ కూడా చాలామంది ఉంటారు. నా వల్ల డిస్టర్బ్ కాకూడదు అనుకొని తమ్ముడు చాలామంది చూస్తున్నారు, ఇక్కడ ఇవ్వకూడదమ్మా అంటాను. మళ్ళీ అది వచ్చి ఇలా పెట్టి చెయ్యి ఇలా పెడతారు, తమ్ముడు నీకు చెప్పేది అర్థం కావట్లేదా అంటాను. వాళ్ళు నా మీద గెలవడానికో వాళ్ళని వాళ్ళు సంతృప్తి పరచుకోవడానికో వాడే పదాన్ని ఇగో అంటాను తప్ప, నాకు ఇగో ఉందనేది తెలుసో తెలీదో వాళ్ళకి తెలియాలంతే. ఇంకా అదే. సో ఏదో అనుకుంటే లైక్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది అన్నట్టుగా ఒక డైరెక్టర్ అవుదామని వచ్చారు. అవును మేడం. చూస్తే యాక్టర్ అయిపోయారు. అంటే డైవర్ట్ అయిపోయాను నేను ఇలా అని ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? ఎప్పుడు లేదు మేడం. నాకు ఈరోజు జబర్దస్త్లో నా స్కిట్ నేనే డైరెక్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్టర్లు ఉంటారు, మా టీం వింటారు, మా టీంని చూస్తారు. స్కిట్ వచ్చి వాళ్ళు వచ్చి చూస్తారు. మా స్కిట్ని ఓవరాల్గా చూసేది వాళ్ళైనా, నా స్కిట్ని డైరెక్షన్ చేసుకునేది నేనేగా. నువ్వు ఇక్కడ డైలాగ్ చెప్పు, నువ్వు డైలాగ్ ఇలా చెప్పు, నాకు ఇలా చెప్తేనే బాగుంటుంది, ఇలా చెప్తేనే జనాలు చూస్తారు అని స్కిట్లు కొట్టానుగా నేను, అంటే అది కూడా నా డైరెక్షనే అంతే. కాకపోతే ఇది దీని మీద కనబడుతుంది, అది 70mm మీద కనబడుతుంది. నాకు రెండిట్లో తేడా ఏం కనబడదు. సో మీ రూటే సపరేట్. ఎందుకంటే మీరు ఇంత గుర్తింపు రావడానికి 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి మీరు కాలుతో ఇలా కొట్టడం అండ్ మీ నెల్లూరు యాస. జనాలు అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి, మీరు అంత త్వరగా వాళ్ళలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆ కాలుతో కొట్టడం. అది ఎలా ప్రాక్టీస్ చేస్తాను నాకు అర్థం కాలేదు. సో ఈవెన్ నెల్లూరు యాస కూడా కదండి. అంటే కాలు కొట్టేదంటే నాకు నిజంగా అలా కొట్టాలని కూడా నాకు తెలియదు.
ఒకసారి ఒక స్కిట్ చేసేటప్పుడు స్కిట్ భలే వస్తుంది, నన్ను కూడా నాగబాబు గారు బాగా చూస్తున్నారు అని నాకు తెలిసిన తర్వాత ఎగ్జైట్మెంట్లో ఏదో చేసేసాను, అది కాలు కొట్టడం అని తెలిసింది. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఎలా కొట్టావు అని అడిగారు. తర్వాత స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత నేను చూసుకొని నేను ఎలా కొట్టాను అనుకున్నాను. అదేందో అలా జరిగిపోయింది అంతే. మీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, వచ్చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా నేను మామూలుగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా, ఏదన్నా చిన్న రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నా కూడా నేను వెళ్ళే క్రమంలో రోడ్డు పక్కన కానీ రోడ్లో కానీ నన్ను కిరాక్ అనే ముందే వాళ్ళు కాలు కొడుతూ స్టార్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ నాకు భలే ఉంటుంది, మెస్మరైజ్ అవుతుంటాయి. అంటే వాళ్ళు నన్ను ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి, వాడెవడో తెలుసారా అని చెప్పడానికి వాళ్ళు కొంచెం ఐడెంటిఫికేషన్కి కొడుతుంటారు. పెద్దోళ్ళు, వయసున్నోళ్ళు, ఆడవాళ్ళు కూడా చేసి కొంతమంది మేము ట్రై చేస్తున్నాం కొట్టలేకపోతున్నాం అంటుంటే భలే ఆనందంగా ఉంటుంది. కానీ నేను ప్రత్యేకించి నేను రిహార్సల్ చేసి కొట్టింది కాదు, అది మా ఫ్యామిలీ నేను ఎదగాలన్న తపనతో పుట్టిన చిన్న లాజిక్ ఉండొచ్చు అంతే. చాలా బాగుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అండ్ లైఫ్లో చాలా కష్టాలు పడ్డారు, ఈ గొప్ప స్థాయికి రావడానికి మల్లెమాల మీకు చాలా సహాయం చేసింది. సో అలాంటి మల్లెమాల గురించి ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారండి మీరు? ఒక మాటలో చేసిన పనికి అప్పటికప్పుడు చెక్ ఇవ్వడం అని చెప్తాను. ఎక్కడ పని చేసినా కూడా, అంతకుముందు చాలా దగ్గర సినిమాలో పనిచేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ పనిచేశాను, రైటర్గా పనిచేశాను. పని చేస్తే డబ్బులు ఇస్తారా, మనం అడగొచ్చా, మనం అడిగితే మళ్ళీ కసురుకుంటారేమో, చిరాకు పడతారేమో, నీకు అవసరమా, నా ప్లేస్లో ఇంకొని తీసుకొని వస్తారేమో అనిపించేది. ఫస్ట్ నేను మల్లెమాలకు వచ్చిన తర్వాత నీకు ఇంత ఇస్తారయ్యా అని చెప్పిన తర్వాత అంతే ఇచ్చి అదే టైంకి ఇచ్చి, అంటే ఒక నమ్మకం, మనం ఎదిగేసాం, మనం ఇప్పుడు పని చేసాం, వాళ్ళని ధైర్యంగా వెళ్ళి అడగొచ్చు కూడా. అన్న నా డబ్బులు రాలేదన్న అంటే అక్కడ చెక్ ఉంది తీసుకో ఎందుకు అంటారు. కొట్టిన స్కిట్లు డబ్బులు కానించి, పేటీఎంల కానించి, మనం చేసే మామూలు స్కిట్ డిస్కషన్ గురించి ప్రతి రూపాయి నాకు ఇప్పటికి అందుంది. అదే అంటే చేసిన పనికి లబ్ధి పొందడం అనేది 100% నేను ఆ కంపెనీలో చూశాను. రెండోది ఫుడ్ విషయం కానించి కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. ఒక స్కిట్, నేను మొన్న కూడా ఏదో స్కిట్ చేస్తే నాకు బ్లాస్టింగ్లు పెట్టాలి, ఒక్కొక్క బుల్లెట్ నాకు తెలిసి 6,000 నుంచి 7,000 రూపాయలు అవుతుంది. అన్న ఈ స్కిట్లో ఇదైతే బాగుంటుంది అన్న అంటే ఇమీడియట్లీ తెప్పించారు అవి. అంటే వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత మిగులుతుంది కాదు, స్కిట్లో మాత్రం ఏమాత్రం లోటు లేకుండా చేస్తారు. అంటే దాన్నే కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్ ఉంది కాబట్టి అరుంధతి లాంటి సినిమా వచ్చింది, అమ్మోర్ లాంటి సినిమా వచ్చింది, మనసు మమత లాంటి సీరియల్ వచ్చింది, స్టార్ మహిళ, గిన్నిస్ బుక్ స్టార్ మహిళ వచ్చింది, ఇప్పటికే పటాసు, నాశో నా ఇష్టం, అనుభవించి రాజా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ కమిట్మెంట్. వాళ్ళు షో ఫ్లాపా ఫెయిలా, షో బాగుందా లేదా, బాగా చేశారా లేదా కాదు, టేబుల్ మీద చెక్ ఉంటుంది, నేను కూడా ఇల్లు తీసుకోగలను, నేను కూడా కారు తీసుకోగలను, నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక భరోసా, ఒక భర్తీ చేసినటువంటిది మల్లెమాల. దానికి నేను మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను.